ఉచిత గ్యాస్ కు త్వరపడండి. నీటి కోసం మహిళల పాటలు, క్షుద్ర పూజల కలకలం, నెత్తురోడిన రహదారులు, ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఏపీలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దీపం 2 పథకం ద్వారా ప్రతి పేద ఆడబిడ్డకి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. లబ్ధిదారులు వెంటనే బుక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి వివరించారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ప్రాజెక్టు కోసం తమ విలువైన భూములు, ఆస్తులు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల క్షేమం కూడా అంతే ముఖ్యమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అమరావతి సచివాలయంలో పోలవరం నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, పునరావాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో తమను తెలంగాణలో కలిపేయమని నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. అన్ని కంపార్ట్మెంట్ల నుంచి బయట క్యూలైన్ల వరకు భక్తులు నిండిపోయారు. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. నిన్న ఒకరోజు 64,252 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అటు శ్రీవారి ఉండి ఆదాయం 3.68 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలో మహిళలు మంచినీటి కోసం ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 10 రోజులుగా మంచినీరు రావటం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగడానికి మంచినీరు లేక దాహార్తితో అలమటిస్తున్నామని మండిపడ్డారు. దాదాపు గంటకు పైగా మహిళలు ఆందోళన కొనసాగించడంతో రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థానికులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేశవపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమతల్లి దేవాలయ కమిటీని రాజకీయ కమిటీగా మార్చారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. దేవాలయానికి సంబంధించిన ఉద్యోగాలు స్థానికులకు అవకాశం ఇవ్వకుండా పలు వివాదాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తులకు అవకాశం కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులను తొలగించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికి అందకుండా మధ్యలోనే ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఎండ తీవ్రతకు బోర్లలో నీటి మట్టం పూర్తిగా అడుగంటిపోతున్నాయి. తలమడుగు మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు సరిపడా కరెంటు ఉన్నా బోరుబావులు అడుగంటిపోతున్నాయని, దీంతో పంటల్ని కాపాడలేని పరిస్థితిలో ఉన్నామని అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం తూర్పు కనుమూరు గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర కన్నుల పండుగగా సాగుతోంది. విద్యుత్ దీప కాంతలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి సింహవాహన పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైసీపీ కార్యకర్త పవన్ కుమార్ పులివెందుల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 2వ నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తనను, తన తల్లిని అవమానించే విధంగా చూపించారని, వివేకాను హత్య చేసిన సన్నివేశాలను వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో వైరల్ చేస్తున్నారని పవన్ కుమార్ పై సునీల్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పులివెందుల పోలీసులు అతడిని విచారణకు పిలిచారు. మేడ్చల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి శ్రీమాత హార్డ్వేర్ దుకాణంలో దుండగుడు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి దుండగులు షాప్లోకి చొరబడిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఉదయం షాప్ ఓపెన్ చేసిన యజమాని చోరీ జరిగినట్లు నిర్ధారించాడు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. 30,000 నగదుతో పాటు 25,000 విలువ చేసే ఫోన్ ట్యాబ్ చోరీ అయిందని షాప్ యజమాని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో మాఫియా రైళ్లు రెచ్చిపోతున్నారు. అధికారుల కళ్లు గప్పి పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా కొండలు గుట్టలు తవ్వుకుని వ్యాపారం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పలాస రెవెన్యూ అధికారులు మట్టి మాఫియాపై కొరడా ఝుళిపించారు. పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడుల్లో మైనింగ్ కి పాల్పడుతున్న ఒక జేసీబీ వాహనంతో పాటు 3 టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా మట్టి మాఫియా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పలాస తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి హెచ్చరించారు. పర్యావరణాన్ని విధ్వంసం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. వరంగల్ ఎనమామల మార్కెట్లో మిర్చి ధరలు దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు బంగారంతో పోటీపడిన మిర్చి ధరలు ఇప్పుడు అమాంతం పడిపోయాయి. మిర్చి క్వింటాల్కు గరిష్టంగా 12,000 రూపాయలు పలుకుతోంది. కానీ వ్యాపారులు మాత్రం 8 నుంచి 9,000 వరకు మాత్రమే కొనుగోలు జరుపుతున్నారు. కేవలం దేశీ మిర్చి, సింగిల్ పట్టి మిర్చికి మాత్రమే రేటు ఆశాజనకంగా ఉంది. ఎనమామల మార్కెట్కు 8 రకాల మిర్చి బస్తాలను రైతులు తీసుకొస్తే కేవలం 2 రకాల మిర్చికి కాస్తో కూస్తో ధర ఉంది. సీజన్ ప్రారంభం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో ధరలు పతనమవుతున్నాయి. మిర్చి ధరలు అమాంతం పడిపోయాయి. ధరలు పడిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేజ రకం 9,000 పలుకుతోంది. మిర్చికి మద్దతు ధర ప్రకటించారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. రోజు 1,00,000కు పైగా బస్తాలు మార్కెట్ యార్డుకు వస్తున్నాయి. మిర్చి ఎగుమతులు తగ్గిపోవడంతోనే ధర పడిపోతున్నాయని వ్యాపారులు అంటున్నారు. నిర్మల్ జిల్లా బాస్రా ట్రిపుల్ కళాశాల ముందు హౌస్ కీపింగ్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 100కు పైగా కార్మికులు కళాశాల గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీతాలు, ఈఎస్ఐ, పే స్లిప్స్ ఇవ్వటం లేదని వాపోయారు. జీతాల చెల్లింపుపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పెండింగ్ వేతనాలతో పాటు వెంటనే చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.